నేటి రాశి ఫలాలు. మిథున రాశి వారు ఈరోజు దీర్ఘకాలిక రుణాల నుండి ఉపశమనం అనేది పొందుతారు. కుటుంబ వాతావరణం ఈరోజు ప్రశాంతంగా ఉంటుంది. నూతన వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు. ఇక ధన వ్యవహారాలు ఏవైతే చేస్తున్నారో అవన్నీ ఈరోజు మీకు కలిసి వస్తాయి. ఇక పాత మిత్రుల కలయిక మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారు తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి అందరి ప్రశంసలను పొందుతారు. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారి యొక్క కలలు సాకారం అవుతాయి. ఇక ఈరోజు మిథున రాశి వారికి కుటుంబ సౌఖ్యం అనేది కనబడుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. సత్సంతాన ప్రాప్తి అనేది కలుగుతుంది. దంపతుల మధ్య అన్యోన్యత అనేది పెరుగుతుంది. ప్రేయసి ప్రియులు ఒకటయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక రాజకీయ నాయకులకు అనుకూలత కనబడుతుంది. సినీ రంగం వారికి మంచి లాభం అనేది లభిస్తుంది. క్రీడాకారులకు కళాకారులకు అవార్డులు రివార్డు దక్కే అవకాశం కనిపిస్తుంది. ఇక విదేశీనం ఎవరైతే చేయాలనుకుంటున్నారో వారికి వీసాలో ఉన్న ప్రాబ్లమ్స్ తొలగిపోతాయి. ఇక ఈరోజు వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. పాడి పరిశ్రమలోనూ కూడా లాభాలు లభిస్తాయి. రొయ్యల చేపల చెరువుల వారికి మరియు పౌల్ట్రీ రంగం వారికి కూడా మంచి లాభాలు అనేవి లభిస్తాయి. ఇక వైద్య రంగం వారికి మంచి పేరు ప్రఖ్యాతులు అనేవి కనబడుతున్నవి. షేర్ మార్కెట్లలో ఈరోజు ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు ఆ లాభాలను ఆర్జిస్తారు. ఇక ఈరోజు ఇంటి నిర్మాణ యత్నాలు ఎవరైతే చేపడుతున్నారో వారికి శుభదాయకంగా ఉంటుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క సంస్థలు క్రమేపీ విస్తరిస్తూ లాభాలను గడిస్తారు. పెట్టుబడులకు కూడా ఇక వెనుకంజ వేసే అవకాశం కనిపించదు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో విధి నిర్వహణలో సరైన న్యాయం జరిగే సమయంగా చెప్పవచ్చు. వీరి పట్ల పై స్థాయి అధికారులు ఆదరణను చూపుతారు. ఇక పారిశ్రామికవేత్తలకు ఊహించని సహాయం అని అందుతుంది. అనుమతులు లభిస్తాయి. కళాకారులకు మంచి అవకాశాలనేవి లభిస్తాయి. రాజకీయవేత్తలకు కొత్త పదవులు రావచ్చు. అయితే వ్యవసాయదారులకు పంట అనేది సంతృప్తినిస్తుంది. ఇక ఈరోజు విద్యార్థులకు ఉన్నత విద్య అవకాశం దక్కుతుంది. అలాగే ప్రైవేట్ సెక్టర్లలో ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో వారికి పర్మనెంట్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక మహిళలకి శుభదాయకంగా ఉంటుంది. అలాగే కొన్ని సందర్భాలలో మనోబలం అనేది పెరిగి మంచి విజయాలను సాధిస్తారు. ఇక ఈరోజు మిథున రాశి వారికి అదృష్ట రంగులు ఎరుపు మరియు తెలుపు. ప్రతికూలమైన రంగు నేరేడు. అదృష్ట సంఖ్య 7. ఈరోజు మిథున రాశి వారు దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.